శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కృష్ణమయం రాధ జీవనం. రాధ ఔన్నత్యాన్ని తెలిపే జాతక సంహితలోని సంఘటన. ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు ఆచరించడానికి వెళ్ళాడు. కాకతాళీయంగా రాధ కూడా తన నేస్తాలతో అక్కడికి రావడం తటస్థించింది. రెండు వైపుల వారు ఆకస్మికంగా ఆ పుణ్యతీర్థంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు. పరస్పరం ముచ్చట్లు చెప్పుకుని సంభాషించి ఆనందించారు. రాధ ఘనతను స్వయంగా కృష్ణుని ముఖతః ఆయన రాణులు విని ఉన్నారు కాబట్టి వారు అదను చూసి రాధను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు. రాధ కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి ఉపచర్యలు చేసింది. మాటల సందర్భంలో రాధాదేవి వారితో, సోదరీమణులారా, చంద్రుడు ఒక్కడే ఉన్నాడు, కానీ చకోరాలు అనేకం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే, మనం అందరం ఆయన భక్తురాండ్రు అన్నది. చకోరం అంటే చంద్రుడు వెన్నెలని తీసుకునే చకోర పక్షులు అన్నమాట అండి. రాధ చెప్పింది విని రాణులు ఎంతో ఆశ్చర్యపోయారు. రాధను మరీ బలవంత పెట్టి తమ విడిదికి తోడుకుని వెళ్ళారు. ఆమె సాంగత్యంలో రాణులందరూ ఎంతో ఆనందాన్ని పొందారు. అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ విందు భోజనం ఆరగించారు. చివరికి రుక్మిణీదేవి స్వయంగా తాగడానికి రాధకు ఒక స్వర్ణ పాత్రలో పాలు ఇచ్చింది. ఆ తర్వాత కాసేపు ముచ్చట్లు చెప్పుకుని రాధ తన బసకు తిరిగి వెళ్ళిపోయింది. రాత్రి పొద్దుపోయింది. అందరూ నిద్రించడానికి వెళ్ళారు. దైనందిన ఆనవాయితీ ప్రకారం కృష్ణుని పాదాలు ఒత్తడానికి రుక్మిణి ఆయన పక్కన కూర్చుంది. కృష్ణుని అరికాళ్ళు వంక చూసి రుక్మిణి విస్తుపోయింది. అరికాళ్ళు మొత్తం బొబ్బలెక్కి ఉన్నాయి. దిగ్భ్రాంతికి గురైన రుక్మిణి వెంటనే తక్కిన రాణులను పిలిచి విషయం తెలిపింది. వారు కృష్ణుని అరికాళ్ళు బొబ్బలెక్కి ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. కృష్ణుని అడగడానికి ఎవరు సాహసించలేకపోయారు. చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుంకూడి ఉండడం చూసి కారణం ఏమిటని అడిగాడు. అందుకు జవాబుగా వారు భగవానుని అరికాళ్ళు బొబ్బలెక్కి ఉండడం చూసి మొదట్లో కృష్ణుడు ఆ విషయాన్ని దాటవేయ చూశాడు చెప్పకుండా. కానీ రాణులు వదలలేదు. వారు మరీ బలవంత పెట్టడంతో ఆయన వారితో ఇలా చెప్పాడు. రాధ హృదయంలో నా పాదాలు నెలకొని ఉంటాయి. రుక్మిణి బాగా వేడిగా ఉన్న పాలు రాధకి ఇచ్చింది. రుక్మిణియే స్వహస్తాలతో ఇవ్వడం వల్ల రాధ మారు మాట్లాడకుండా అలాగే ఆ పాలను తాగేసింది. పాలు ఆమె హృదయంలోకి వెళ్ళడంతో ఆ వేడికి నా అరికాళ్ళు బొబ్బలెక్కాయి. పతిదేవుని వచనాలు విన్న రాణుల నోట మాట రాలేదు. అలాగే నిలబడిపోయారు. కృష్ణుని పట్ల రాధకు ఉన్న హిమాలయాలంతా భక్తి ప్రపత్తుల ముందు తమవి ఆవగించంతని వారు గ్రహించారు. ప్రేమ అంటే దూరంగా ఉండి చూడడం కాదు, ఇద్దరూ ఒకటైపోవడం. భక్తి అంటే దేవుడిని ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుడు తనలోనే నివసించే స్థితి. అందుకే భక్తులు చెప్తారు, రాధాకృష్ణులు ఇద్దరు కాదు, ఒక్కరే. ఒకే ప్రేమకు రెండు రూపాలు. రాధ హృదయం కృష్ణుడు, కృష్ణుని శ్వాస రాధ. జై శ్రీకృష్ణ.